అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్థుల పేర్లు ఇప్పటికే ఖరారై ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులందరికీ తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరందుకున్నారు. కాకపోతే ఈరోజు ఆ అభ్యర్థుల గెలుపుకు మాత్రం సామాజిక వర్గాల ఓట్లు కీ రోల్ పోషించుతున్నాయి. అందులో భాగంగానే కళింగ కౌంటర్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి అందరూ సూర్బాబు మనతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాలకు సంబంధించిన ఓట్లు అభ్యర్థి గెలుపుకు ఏ విధంగా దోహదపడితే, ఆ సామాజిక వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎన్ని పథకాలు అమలు చేసినా కూడా వాటికి కాదని ఇంకా పక్కదోవ పడతారా, లేకపోతే వారి అభివృద్ధి కోసం దోహదపడిన ప్రభుత్వాలకి ఓట్లు వేస్తారనే విషయాన్ని అడిగి తెలుసుకుని చూస్తే కనుక గత ప్రభుత్వం హయాంలో పూర్తి స్థాయిలో సామాజిక న్యాయం జరిగింది. అభ్యర్థుల ఎంపికలో కానీ, రిజర్వేషన్ అమల్లో కానీ ఈరోజు ఆ సామాజిక కానీ ఇప్పటికి కూడా సామాజిక వర్గాన్ని ఓట్లను ఎరేసేందుకు ఈరోజు కూటమి ప్రయత్నిస్తుంది. ఆ దిశగా ఓట్లు చేజారిపోయే పరిస్థితి ఉంటుంది. అసలు అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు బీసీ అధ్యయన కమిటీ వేసి రాష్ట్రమంతా పర్యటన చేసి ఈ రాష్ట్రంలో 139 కులాలు బీసీ కులాలని రికార్డ్ చేసిన రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వ గణాంకాలు ఉండొచ్చు కానీ ఎవరికి తెలియదు 139 కులాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉదాహరణకి బేరి వైశ్యులు, బేరి శ్రేష్ఠ అనే కమ్యూనిటీ చిత్తూరు, నెల్లూరు జిల్లా ప్రాంతంలో ఉన్నారు. ఆ కమ్యూనిటీ ఎవరో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ కమ్యూనిటీ బయటకు వచ్చింది. వారు వడ్డీ కాసులు తయారు చేస్తారట. ఆ ఇంటి భగవంత్ వెంకటరామూర్తికి కొండ మీద వడ్డీ కాసులు తయారు చేసే వృత్తి అది. ఈరోజు అలాంటి కులాలు ఎన్ని కులాలు తెచ్చి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 672 డైరెక్టర్ని 56 చైర్మన్లు అపాయింట్ చేసి సామాజిక స్పృహ, సామాజిక న్యాయం కలిగించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి. రెండోది, ఈ డీపీటీ సిస్టమ్ ద్వారా 1,83,00,000 మందికి డైరెక్ట్గా 2,64,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ అకౌంట్లు వేశారు. నాన్ డీబీటీ కింద వేశారు. ఇవన్నీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి వాటర్ కాంటాక్ట్ అయ్యారు. ఈ 2 సంవత్సరాలు కరోనాలో పోయినా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేసిన సేవ ప్రజలు డైరెక్ట్గా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందున్నా కూడాను ఈరోజు 3 పార్టీల కూటమి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అప్పుల పాలు చేసిందే తప్ప కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదన్నటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తుంది. ఇవన్నీ కూడాను రేపు సామాజిక వర్గం సంబంధించిన ఓట్లు ఆలోచింపజేసే ఉంటుందా? సార్ నాయుడు గారు, సామాజిక న్యాయానికి ప్రత్యక్ష సాక్షిభూతుడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఒకటి ఆప్ చేయండి. విజయనగరం జిల్లాలో బీసీ జిల్లా, అత్యంత బీసీ జిల్లా. ఎన్ని సీట్లు ఇచ్చాడైనా బీసీలకి? 4 ఓసీలకి ఇచ్చాడు. విజయనగరం పార్లమెంట్లో హెచ్చర్ల కమ్మ సామాజిక వర్గానికి, నిలమర్ల బ్రాహ్మణులకి, పద్మనాయక వెలమ ఓసీకి, బొబ్బులి అశోక్ గారి అమ్మాయికి విజయనగరం పక్కా జిల్లా బీసీ జిల్లాలో ఇచ్చాడు. మీకు సామాజిక న్యాయం ఎక్కడ దొరుకుతుంది? సామాజిక న్యాయం జగన్మోహన్ సాధ్యం. 48 మంది బీసీలకు ఇచ్చాడు, 8 మంది ఎంపీలకు ఇచ్చాడు లోక్సభ బీసీ సీట్లకి. ఆయన యావరేజ్ 200 సీట్లలో రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ ఎస్టీ సీట్లు ఉన్నప్పుడు కూడా మీరు 200 సీట్లు మీరు అర్థం చేయడం 100 సీట్లు ఇచ్చాడు ఆయన. ఎస్సీ ఎస్టీ కలుపుకొని 100 సీట్స్ ఇచ్చాడు. మీరు చంద్రబాబు నాయుడు గారు లిస్ట్ తీయండి, పవన్ కళ్యాణ్ గారు లిస్ట్ తీయండి, బీజేపీ లిస్ట్ తీయండి. బీజేపీలో ఒక్క కాపుకు సీట్ ఇవ్వలేదు సార్. ఈరోజు ఉత్తరాంధ్రలో తూర్పు కాపులకి జగన్మోహన్ రెడ్డి 7 అసెంబ్లీ సీట్లు ఇచ్చాడు, 2 పార్లమెంట్ సీట్లు ఇచ్చాడు. మేము గర్వంగా చెప్తున్నాం సార్, బీసీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి, దళితుల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆయన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి ఆ సామాజిక స్పృహ లేదు సార్. కానీ ఆది నుండి కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ అన్నది ఒక గొడుగులో కమ్మంలాగా ఉండేవి. అది నేడనిచ్చే ఉంది. ఆ బీసీలను విచ్ఛిన్నం చేసి కార్పొరేషన్ల పేరుతో వారి మధ్యన చిచ్చు పెట్టి ఆయన పబ్బం గడుపుకున్న ఆరోపణలు చేస్తున్నారు. అది వాస్తవేనా సార్? ఆయన చెప్పాడు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనప్పుడు, నేను మీ కార్పొరేషన్లకి విధులు నిధులు ఇప్పుడు ఇవ్వను, మీరు చేయవలసిన బాధ్యతలు ఏంటి చెప్పాడు ఆయన. మా అందరి కార్పొరేషన్ మా అందరూ మీటింగ్ పెట్టినప్పుడు ప్రమాణ స్వీకారం 2020 డిసెంబర్ 17న ఇందిరాగాంధీ స్టేడియం విజయవాడలో మీటింగ్ పెట్టినప్పుడు మాట చెప్పాడు. మీ కులంలో మీ సచివాలయ పరిధిలో మీ కులాలకు సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళందరికీ అందకపోతే దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి అని. ఈరోజు మా కమ్యూనిటీలో, కళింగ వయసు కమ్యూనిటీలో, బేరు వయసు కమ్యూనిటీలో 95% పైబడే అర్హులకు అందే. ఎక్కడో 1-2 టెక్నికల్ ప్రాబ్లం అందులో తప్ప 90% అందే అంటే అది చిన్నమాట నాయుడు గారు, అది చిన్నమాట సార్. మీరు ఒకటి ఆలోచించండి. సామాజిక న్యాయం ఈ బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి
తెలుగుదేశంకి లేదు, బీజేపీకి లేదు, జనసేనకి లేదు. ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి కళింగ వైశ్యాల్స్ ఈరోజు ఏకతాటిపైకి వచ్చి రేపు వైసీపీ ప్రభుత్వానికి సహకరిస్తారని అనుకుంటున్నారా రాష్ట్ర కార్పొరేట్ చైర్మన్? అంటే ఈరోజు 3 రకాలుగా మనం వేసుకుంటే మధ్యతరగతి వాళ్ళ తాలూకా ఆలోచన విధానం మనకు అర్థం కావట్లేదు సార్. అయ్యరు మరి వాళ్ళు ఓటింగ్కి వెళ్తారా, ఓటింగ్కి వెళ్ళారంటే పక్కన పెట్టండి సార్. లోయర్ క్లాస్ థర్డ్ ఏదైతే దారిద్ర్య దిగురేకుండి ఈ యొక్క రేషన్ కార్డు, వైట్ కార్డు ఉండి ఉన్న కళింగ వయసులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేయి కొడుతున్నారు సార్. అయితే నేను ఈ మొదటి సెక్షన్, రెండో సెక్షన్ నేను స్టడీ చేయలేదు. 3వ సెక్షన్ మాత్రం ఇప్పుడు 90% జగన్మోహన్ రెడ్డికి చేయి అంటున్నాడు సార్. రేపు జిల్లా టూర్ వస్తారు, ఉత్తరాంధ్ర టూర్ వస్తారు, మీరు చూస్తారు. మీరు ఒకటి ఆలోచించండి, అతను మార్చి 27న ఇడుపుపై నుంచి స్టార్ట్ అయ్యాడు. బండు టెండలో నాయుడు గారు అబ్జర్వ్ చేయండి, ప్రజలు అతనికి స్వాగతిస్తున్నారు, అతను వస్తుంటే ఆనందపడుతున్నారు, అతని దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. మీకు అర్థమైపోతుంది కదా. అదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మీటింగ్లు చూడండి, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి బురద జల్లడానికి తిట్టడానికి తప్ప ప్రజలకు ఏం చేస్తామని చెప్తారా? ఏ మేనిఫెస్టో అంటే ఆయనకు అర్థం ఉందా, పరిస్తుందా? చెప్పమనండి ఏం చేస్తాడు. ఉమ్మడి మేనిఫెస్టో చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి మేనిఫెస్టో ఉన్న అవగాహన చెప్పమనండి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, ఆయన మీద బురద జల్లడం, ఆయనకి ఏదో అనడం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేశారని చెప్తున్నాడు, ప్రజలకు ఏం ఒక 10 నిమిషాలు ప్రతిపక్షం చేస్తున్న కుట్రలకి ఆయన సమాధానం చెప్తున్నారు. దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అతను ఏమంటున్నాడు, ఏ కుటుంబానికి మా వల్ల సహాయం జరిగిందని భావిస్తే ఓటేయమన్న నాయకుడు, దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన సీనియర్ నాయకులు శ్రీకాకుళం జిల్లాలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా 10 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు సీట్లు ప్రకటించిన తర్వాత కొన్ని నియోజకవర్గాల ముఖ చిత్రాలు మారిపోయి, అంటే వైసీపీ పార్టీ ఇంకా గెలవదు అన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు ప్రస్తావించట్లేదు ప్రస్తుతానికి. కాకపోతే ఈరోజు వాళ్ళు గెలుపు నల్లేరు మీద నడకగా ఉందా వారి తాలూకా అభ్యర్థుల ప్రకటన? నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు మార్చి 16న ఇడుపులపాయలో 175 అసెంబ్లీ సీట్లకి 24 పార్లమెంట్కి అనకాపల్లి తప్ప అనౌన్స్ చేశాడు ఆయన. తర్వాత అనకాపల్లి ముచ్చలడికి అనౌన్స్ చేశారు. మీరు యాజిటేషను ఎక్కడో దగ్గర పార్టీ మారడం, ఒక తన అసంతృప్తిని వ్యక్తం చేయడము, కర్నూలు ఎంపీలు అంటాడు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు నేను తప్పట్టను, జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తప్పడతాను అన్నాడు. అంటే ప్రభుత్వ కార్యక్రమాలు జగన్మోహన్ కావా అన్నాడు. ఓకే, అదే టీడీపీ అభ్యర్థులు నిర్ణయించినప్పుడు పార్టీ జెండాలు కాల్చారు, పార్టీ ఆఫీస్లో పన్నెత్తం చేశారు, పార్టీ ఆఫీస్ కాల్చారు, ఇన్ని కార్యక్రమాలు ప్రతిపక్షాలు చేశారు సార్. జనసేనకి 21 సీట్లు ఇచ్చారు సార్. నాయుడు గారు ఒకసారి 21 సీట్లు కూడా ఏమైనా ఒకసారి అనౌన్స్ చేశాడు ఆయన. దప్ప ఇంకా ముక్కలు ఇంకా ఉన్నాయి, ఇంకా అనౌన్స్ చేయడు. ఇప్పుడు 21 సీట్లలో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. జనసేన కోసం 21 మందిలో టీడీపీ వాళ్ళకి ఎంతమంది బుద్ధప్రసాద్ గారికి కొండ వేశాడు, అంజిబాబుకి భీమవరం కొండ వేశాడు, భూదేవి కొండ వేశాడు, అన్నీ టీడీపీ క్యాండిడేట్లకే తెచ్చి కొండ వేశాడు. వాళ్ళు ఉంటారండి దీంతో. ఇలాంటి మీరు శ్రమపడి నష్టపెట్టి నీ కాన్స్టిట్యూన్సీలో ఆ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, మంచి వచ్చాడు ఆర్గ్యం ఇవ్వాలి కదా. అతను పాపం ఆయన విజయవాడ బెస్ట్ క్యాండిడేట్, ఆయన పడుతున్న ఆవేదన పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేశాడు. ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఆయనకి లేనిపోను. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సార్ నమ్మినోడికి న్యాయం చేశాడు. ఎవరికైనా నమ్మి టికెట్ ఇవ్వలేకపోతే ఈరోజు మా యొక్క అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మి గారికి జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి వచ్చాడు. ఈరోజు వాడు ధైర్యంగా పార్టీ కోసం పనిచేస్తుంది. ఆ ధైర్యం డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు గౌరవిస్తారు. తప్పకుండా అతనికి నమ్ముకున్న ఆ కుటుంబానికి నమ్ముకున్న ఎవరు కూడా మోసపోరు సార్, న్యాయం పొందుతారు సార్. చూస్తే కనుక సామాజిక వర్గం వారి తాలూగా స్థితిగతులను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్లు అన్నీ కూడాను 5 ఏళ్ల పాటు నిధులు ఇవ్వకపోయినా కూడా సామాజిక వర్గంలో అర్హులైన అభ్యర్థులు అందరికీ కూడాను ఆ ఫలాలు అందేందుకు వారు విధులు నిర్వహించాలని చెప్పారు. కాకపోతే ప్రస్తుతం ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటర్లు ఉన్నారో వారు అధికార పార్టీకి అండగా నిలిచేందుకు అన్ని అవకాశాలు కూడా మేము కల్పించాం, ఎట్టి పరిస్థితుల్లో ఉంటారు. ప్రతిపక్షాలు ఏవైతే 3 కూటములు ఉన్నాయో ఇప్పటికీ ఒక పార్టీ తమ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించుకునేలేని పరిస్థితి ఉంది. మరోవైపు అభ్యర్థుల కొరత కారణంగా ఇంకో మిత్రపక్షం సంబంధించిన నాయకులు కండువా కప్పి ఈరోజు సీట్లు ఇచ్చే పరిస్థితి ఉన్నటువంటి ఈ తరుణంలో 2024 ఎన్నికల్లో ఎట్టే పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారని చెప్పేసి సూర్యబాబు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.